సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా ధరయందు నేనుండ చెరయందు పడియుండ కరమందు దాచితివే నన్నే పరమందు చేర్చితివే ధరయందు నేనుండ చెరయందు పడియుండ కరమందు దాచితివి నన్నే పరమందు చేర్చితివే కలునకు కరుణను నొసగితివే కలునకు కరుణను నొసగితివే యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శృతిగా చేసినది మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శృతిగా చేసినది తులువకు విలువను ఒసగినది తులువకు విలువను ఒసగినది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది సమీపింపరాని తేజస్సులో నీవు
కొరకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వల్లింత తరమా యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా, నీ కృప ఎంత విలువైనది యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా, నీ కృప ఎంత విలువైనది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్ని చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థించుకు. మహోన్నతుడా, మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంత చేరి వాక్యంలో ఎదగడానికి మాకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ 40 దినాలు మా జీవితాలకు, మా కుటుంబానికి, మా సంఘాలకు ఆధ్యాత్మికంగా మాకు తండ్రి మేలుకరంగా ఉండునట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించమని, మీ దీవెనల చేత మమ్మలను నింపుమని, మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానంలో మీ దృష్టికి అంగీకారం అగినట్లు చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లివింగ్ లైక్ జీసస్, ద పవర్ ఆఫ్ హిస్ నేమ్స్. యేసులా జీవించుట, ఆయన నామంలో గొప్పతనాన్ని ఎరుగుటకు దేవుడు తన కృపను అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఉదయకాలం మనం వింటున్నటువంటి ఇంకొక మాట, ద లివింగ్ స్టోన్, సజీవపు రాయి అయినటువంటి యేసు ప్రభువారిని, ఆయన జీవితాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ ఏ రీతిగా మనం కట్టబడాలో దినదినం మనము యేసు ప్రభు వలె మనం ఎదగడానికి, మన జీవితాలు కట్టబడ్డానికి, మన కుటుంబాలు కట్టబడ్డానికి, మన సంఘము కట్టబడ్డానికి దేవుడు తన కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయన సజీవపు రాయిగా, అనేకులు తృణీకరించినటువంటి రాయిగా ఉన్నప్పటికీ దేవుడు ఏర్పాటు చేసుకొని, ఎన్నిక చేసుకొని ఆయనను సజీవపు రాయిగా మనకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ లివింగ్ స్టోన్ని మనము గ్రహించి ఈ సజీవపు రాయి అయినటువంటి ఆయన చేత మనం చెక్కబడాలి, కట్టబడాలి. ఇది నా 3 విషయాలు మీతో నేను పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. క్రైస్తవ సంగమ, క్రైస్తవ విశ్వాసి, వాక్యము ఏం సెలవిస్తూ ఉందనంటే, ఆయన సజీవపు రాయిగా మనకు చూపిస్తూ దాంట్లో మొదటిదిగా హీ ఈజ్ ద కార్నర్ స్టోన్, ఆయన మూల రాయి అయి ఉంటా ఉన్నాడు. ఆయన మూల రాయి అంటే ఆయన లేకుండా ఏది లేదు. అంతకుముందు మనం చూస్తే సృష్టిలో ఆయన మూల రాయిగా ఉంటా ఉన్నాడు. సృష్టికి పునాది వేస్తున్నప్పుడు, సృష్టిని సృష్టించినప్పుడు, సర్వభూమిని, ఆయన సముద్రమును, వాటన్నిటినీ కలుగజేసినప్పుడు ఆయన మూల రాయిగా ఉంటా ఉన్నాడు. ఆ పునాదిని వేస్తున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి పనులను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మూల రాయిగా ఉంటా ఉన్నాడు. ఆయన దేనికి మూలరాయిగా ఉంటా ఉన్నాడు అని అంటే, నా జీవితాలకు, నా జీవితము నీ జీవితము కట్టబడాలి అని అంటే ఆ రాయి మీద మనం కట్టబడాలి. ఆయన మూలరాయిగా ఉండాలి. ఆయన మూలరాయిగా ఉంటే మనం కట్టబడతాం. అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో చెప్పబడినటువంటి ఒక ఉపమానము మనందరికీ తెలిసినటువంటిది, సండే స్కూల్ నుండి మనం వింటున్నటువంటిది. ఏంటి అని అంటే, మనము అది వింటూ ఉన్నప్పుడు మరి బండ మీద కట్టినటువంటి ఇల్లు, ఇసుకలో కట్టినటువంటి ఇల్లు, బండ లేనటువంటి ఇల్లును మనకు యేసుప్రభు వారు చూపిస్తూ ఉన్నాడు. బండ అంటే ఆ బండ యేసుప్రభు వారే, ఆ మూలరాయి ఆయనే. ఆయన మీద కట్టబడినటువంటి ఇల్లు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ అది కదలకుండా ఉంటుంది. ఆయన లేనటువంటి ఆ యొక్క ఇల్లు అది కూలిపోతుంది అని దాని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. ఈ మాటలు విని ఆ మాటల చొప్పున మరి చేయవాడే బండ మీద కట్టేటటువంటి ఇల్లును కట్టినటువంటి వాని పోలి ఉన్నవాడని యేసు ప్రభువారు చెప్పడము మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ
మూల రాయి అయినటువంటి యేసు ప్రభువారు మన జీవితాలకు, ఆయన మీద మనం కట్టబడాలి, మన జీవితం కట్టబడాలి, మన కుటుంబం కట్టబడాలి, మన సంఘము కట్టబడాలి. అప్పుడే మనము ఫలిస్తాము, మనం బలంగా ఉంటాము, మనము అటు ఇటు కదల్చబడకుండా ఉంటాము. ఆయనే మరి నా యొక్క రక్షణ, ఆయనే నా కోట, అంతగా నేను కదల్చబడనని దావీదు అంటా ఉన్నాడు. ఆ రీతిగానే ఆయన నా యొక్క మరి మూల రాయి అయి ఉంటా ఉన్నాడు. ఆయన క్రీస్తనే ఆ యొక్క దానిపై, పునాదిపై నేను కట్టబడ్డానని మనము నిశ్చయంగా చెప్పగలగాలి ఈ దినాన. అందుకే ఈ సంఘపు పునాది క్రీస్తే అని పాట పాడుకుంటుంది క్రైస్తవ సంఘము. కానీ నిజంగా ఆ క్రీస్తనే బండపై మనం కట్టబడ్డామా? సంఘం అంటే సంఘంలో ఉన్న మనమంటే మన కుటుంబాలు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్నర్ స్టోన్, ఈ మూల రాయిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈ మూల రాయిగా యేసు నీ జీవితంలో, నా జీవితంలో ఉంటే మనము తప్పకుండా బలంగా ఎదుగుతాము, ఎత్తుగా మనము ఎదుగుతాము, బలంగా ఎత్తుగా మరి ఎంతో పటిష్టంగా మనం ఉంటాము. ఎవరు కూడా పడదోసే విధంగా మనము ఉండము. కాబట్టి క్రీస్తనే బండపై, ఆ మూల రాయిపై నేను కట్టబడాలి. వరదలు వచ్చినా, వాన వచ్చినా, గాలి వచ్చినా అది కదల్చబడదు, కూలబడదు. లేకపోతే ఆ యొక్క ఫౌండేషన్ లేకపోతే మనము పడిపోయే వారంగా మనం ఉంటాము. రెండోదిగా ఈయన కార్నర్ స్టోన్గా మాత్రమే కాదు, కానీ రెండోది ఏం చెప్పబడతా ఉంది అని అంటే ఈ లివింగ్ స్టోన్ గురించి, సజీవపు రాయిని గురించి. హీఈస్ ద ప్రెషియస్ స్టోన్. ఈయన అమూల్యమైనటువంటి రాయిగా చెప్పబడతా ఉంది. సజీవపు రాయి అయినటువంటి ప్రభువు అమూల్యమైన రాయిగా ఆయన పునాదిగా ఉంటూ ఉండగా, రెండవది ఆయన ఒక అమూల్యమైనటువంటి రాయిగా పేతురు మనకు యేసు ప్రభు వారిని గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. చూడండి ఏమంటా ఉన్నాడు అంటే, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. అమూల్యమైనటువంటి రాయి యేసు ప్రభువారు, అమూల్యమైనటువంటి రాయి. యేసును అంగీకరించినటువంటి నీవు, యేసు చేత ఆయన పునాది మీద కట్టబడినటువంటి నీవు ఒక అమూల్యమైనటువంటి రాయిగా నువ్వు ఎదుగుతావు. ఈనాడు ఇండ్లు కడుతూ ఉన్నప్పుడు ఇంట్లో ఉండేటటువంటి మార్బుల్ కానీ వాడేటటువంటి రాళ్లను ఎంతో మరి వెల పెట్టి కాస్ట్లీ స్టోన్స్ని మనం తీసుకొని వస్తూ ఉన్నాం. తాజ్మహల్ని చూసుకుంటే అక్కడ ఎంతో అమూల్యమైనటువంటి ఆ రాతితో దాన్ని సుందరంగా కట్టారు. నన్ను కూడా ఆయన యేసు అమూల్యమైనటువంటి రాయిగా చెప్పబడినటువంటి యేసు తన స్వారూప్యంలోకి నన్ను మార్చడానికి ఒక అమూల్యమైనటువంటి ఒక కట్టడంగా, అమూల్యమైనటువంటి ఒక రాయిగా నన్ను ఆయన మలచబోతూ ఉన్నాడు. ఆయన నన్ను షేప్ చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన అధికారం క్రింద నీవు ఉండాలి. ఆయన పునాదిగా నువ్వు ఉండి, ఆయన మూలరాయిగా నీవు ఉండి నువ్వు కట్టబడితే, రెండవదిగా ఈ యేసు ప్రభువారు ఒక అమూల్యమైనటువంటి రాయిగా ఆయన ఉంటా ఉన్నాడు. నిన్ను కూడా తన సారూప్యంలోకి మార్చి అంత సుందరంగా నన్ను ఆయన వలె ఎదగడానికి తన కృప చూపిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో మనము క్రీస్తు వలె ఎదగడానికి దేవుడు తన కృప చూపిస్తాడని పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఏ విషయంలో కూడా చివరిగా మనము యేసులా ఎదగాలి, యేసులా ఉండాలి. అందుకే పౌలు ఏమంటా ఉన్నాడంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనంలో, క్రీస్తును నేను వెంబడించినట్లు మీరు క్రీస్తుని పోలి నేను నడుస్తూ ఉన్నాను, మీరు నన్ను పోలి నడవాలి. ఎందుకంటే ఆయన ఒక అమూల్యమైనటువంటి రాయిగా ఆయన ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయనను పోలి మనము నడవాలి అని అపోస్తుడైనటువంటి పౌలు చెప్పినటువంటి ఈ మాటలను మనము జ్ఞాపకము చేసుకుందాం. ఆయన అమూల్యమైనటువంటి రాయిగా యేసు ప్రభువారు ఉంటున్నట్లుగా మనకు దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మొదటగా యేసు ప్రభువారు ఆయన ఒక కార్నర్ స్టోన్గా మనకు బైబిల్ సూచిస్తూ ఉంది. రెండవదిగా ఆయన ఒక ప్రెషియస్ స్టోన్గా మనకు బైబిల్ గ్రంథము సూచిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ మనము ఏం చేయాలని పౌలు అంటా ఉన్నాడు రోమీలకు రాసినటువంటి పత్రికలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. ఈ అమూల్యమైనటువంటి రాయి
మన జీవితాల్లో ప్రతిబింబించి మనము ఆయన వలె ఎదగడానికి దేవుడు తన కృప చూపించాలి. కాబట్టి ఆయన యొక్క ప్రెషస్ స్టోన్గా మనం ఆయనని గ్రహిస్తాం. మూడవదిగా హీఈస్ ద చోజన్ స్టోన్. ఆయన ఏర్పరచబడినటువంటి రాయి, ఆయన మూలరాయి, ఆయన అమూల్యమైన రాయి. మూడవదిగా ఆయన ఏర్పరచబడినటువంటి రాయి. అందుకే ఈ మాటలు ఏమంటుందంటే, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమైనగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన ఏర్పరచబడినటువంటి రాయిగా ఉంటా ఉన్నాడు. పేతురుతో అంటా ఉన్నాడు, మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. ఏ బండ అంటే ఏర్పరచబడినటువంటి బండ. ఆ క్రీస్తు అనే బండపై ఆయన సంఘాన్ని కట్టాలని పేతురుకు ఆదేశించాడు. కాబట్టి ఈరోజు సంఘము క్రీస్తు అనే బండపై కట్టబడితే ఆ సంఘము వరదిల్లుతుంది, ఆ సంఘము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యేసు ప్రభు వారిని యోహాను ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన ఏర్పరచబడినటువంటి వాడు అని యోహాను యేసును గురించినటువంటి సాక్ష్యము 1వ అధ్యాయంలో 33వ వచనంలో మనము యోహాను సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏర్పరచబడినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. యేసు ప్రభువారు ఆయన సంఘాన్ని ఆయన పేతురుతో చెప్తాను, నా సంఘమును నువ్వు కట్టుదు అని పేతురుతో యేసు ప్రభువారు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఏర్పరచబడినటువంటి సేవకుడు. అందుకే యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో 1వ వచనంలో మై చోజన్ వన్, నేను ఏర్పరచుకున్నటువంటి నా సేవకుడని యేసు ప్రభు వారిని గురించిన మాటలు మనం చూస్తాం. ఆయన శ్రమ సేవకుడిగా, ఏర్పరచబడినటువంటి సేవకుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. ఈ దినాన ఈ మాటలు వింటున్నటువంటి మనము ఆయన ఒక కార్నర్ స్టోన్గా, ఆయన ప్రెషస్ స్టోన్గా, చోజన్ స్టోన్గా ఆయన ఉంటా ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా, అందుకే పేతురు ఏమంటా ఉన్నాడంటే, మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతాం. మనందరం కూడా ఆయనలా ఈ సజీవమైనటువంటి రాళ్ళ వలె మనం కూడా ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. ఈ దినాన ఈ కార్నర్ స్టోన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రెషస్ స్టోన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, చోజన్ స్టోన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏర్పరచబడిన రాయి, అమూల్యమైన రాయి, మూలరాయిగా క్రీస్తు ఉంటా ఉన్నాడు. నేను సజీవమైనటువంటి రాళ్ళ వలె మనము మరి కట్టబడాలి, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. ఆ రీతిగా కట్టబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మా దేవ, మీకు వందనాలు. ఈ ఉదయకాలాన మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాటల్ని బట్టి మీకు వందనాలు. సజీవమైనటువంటి రాయి అయినటువంటి మీరు తండ్రి, మేమును సజీవమైనటువంటి రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరం వలె కట్టబడడానికి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీరు మూల రాయి ఉంటున్నారు. మీలో మా జీవితాలు కట్టబడాలి. మీరు అమూల్యమైనటువంటి రాయి ఉన్నారు. మమ్మలను ఆ రీతిగా మీరు మారుస్తారు, మీ స్వారూప్యంలోకి మమ్మల్ని మారుస్తారు. అంత మాత్రమే కాదు కానీ మీరు తండ్రి ఏర్పరచబడినటువంటి రాయిగా మీరు ఉంటా ఉన్నారు. మీ యందు మేము మా సంఘాలు కట్టబడి ఆశీర్వదింపబడడానికి కృపను మాకు అనుగ్రహించమని, ప్రత్యేకమైనటువంటి దీవెనలు మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన కృపా సమాధానంలో మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.